తమ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని గత 18 రోజులుగా విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని యూనియన్ నాయకులు చైతన్య చెబుతున్నారు. ఇక ఈ సందర్భంగానే వారితో మా విక్టరీ మీడియా టీవీ విశాఖ బ్యూరో చీఫ్ దుర్గా ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. అది ప్రూవ్ చేయాలి. మనం అంతా ఒకటి. మనకు తెలియని పాఠాలు కాదు అవి. ఎవరు ఏమి చేశారు, మనం ఉద్యోగాలు ఏం పోవు. ఎలా రప్పించుకోవడకండి, వెనక్కి తగ్గకండి. సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఆందోళన పాటు చేపట్టారు. విశాఖలో జీఎంసీ గాంధీ వద్ద చేపడుతున్న రిలే దీక్ష నేటికి 12వ రోజు చేరుకున్నాయి. 12 రోజుల నుంచి ఎడదొడక లేకుండా వారు నిరసన దీక్షను కొనసాగిస్తున్న మనతో పాటు ఆ సంఘ సభ్యులు అయితే ఉన్నారు. వాళ్ళ డిమాండ్ అడిగి చేసి ప్రయత్నం చేద్దాం. చైతన్య చెప్పండి, అసలు మెయిన్ మీ ప్రధాన డిమాండ్ ఏంటి? సార్, సమగ్ర శిక్షలో కొన్ని వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో గత 12 సంవత్సరాలు 15, 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. మాకు మెయిన్ ఉద్యోగ భద్రత లేదు. ఉన్నత చదువులు పూర్తి చేసి పక్కా నియమాల ద్వారా మేము రిక్రూట్ అయ్యామండి. కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్న బోర్డులో 20 సంవత్సరాలు బట్టి మేము కాంట్రాక్ట్ విధానంలో చేస్తున్నప్పటికీ కూడా మాకు సమాన పనికి సమాన వేతనం లేదు, శ్రమకు తగ్గ వేతనం లేదు, శ్రమ దోపిడీ జరుగుతుంది. ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ కూడా మా ఉద్యోగాలకు భద్రత లేదని చెప్పేసి మేము ప్రభుత్వం పైన గత 12 రోజులుగా సమ్మె నిర్వహిస్తూ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్న చర్చలు జరిగినాయి, చర్చలు ఏ విధంగా కొనసాగాయి, ఇంకా మెయిన్ డిమాండ్లు మీకు అనుకూలంగా ఉన్నాయి లేవండి? సార్, నిన్న విద్యాశాఖ మంత్రి బొత్స గారు సమగ్ర శిక్ష ఉద్యోగ జేఏసీ నాయకులు చర్చలకు పిలిచారండి. చర్చలకు పిలిచి మాది ఏదైతే ప్రధాన డిమాండ్ ఉద్యోగ భద్రత కల్పించమని మేము అడిగితే దానికోసం డిస్కషన్ అసలు చేయకుండా ఇతరత్ర అంశాల కోసం ఒక్క సమగ్ర శిక్షలో 25,000 మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా ఒక్క అంశాన్ని మాత్రం, ఒక్క విభాగాన్ని మాత్రం తీసుకొని వాళ్ళు ముందస్తు వ్యూహం ప్రకారం మొత్తం డైవర్షన్ తీసుకొచ్చారు ఉద్యోగుల్లో. దీనిపైన మొత్తం యావత్ 25,000 ఉద్యోగులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. చాలా వ్యతిరేకత నిన్న రాష్ట్రమంతా వ్యక్తమైందండి. ప్రభుత్వం ఎప్పటికైనా ఏదైతే సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండో ఉద్యోగ భద్రత కల్పించాలి. అంతవరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాలను దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అన్ని విభాగాల యొక్క కామన్ ఎజెండా, కామన్ డిమాండ్ ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించడం. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొని తక్షణమే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించమని మా ఉద్యోగులందరి తరఫున మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. సార్, మీరు చెప్పండి, గత 12 రోజులుగా దీక్ష చేపడుతున్నారు, అధికారుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మీకు మెయిన్ ప్రధాన డిమాండ్లో ఇవి ఉన్నాయండి. ప్రభుత్వం నిన్న చర్చకు పిలిచినా సరే మా డిమాండ్స్ ఏమి నెరవేరలేదండి. మాకు కావాల్సింది రెగ్యులర్ లేదా హెచ్ఆర్ పాలసీ. అదైనంత వరకు మా సమ్మె కొనసాగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం దిగువచ్చి మా డిమాండ్ల సాధన కోసం మేము ప్రయాసపడతాం. ప్రభుత్వం దిగువచ్చి ఏదైతే మేము డిమాండ్లు పెట్టామో అన్నీ కూడా సామరస్యంగా ఉంటేనే మా దీక్ష విరమిస్తాం. లేని పక్షంలో చివరి వరకు మా డిమాండ్లు కొనసాగే వరకు కూడా ఈ ధర్నా అయితే కొనసాగుతుంది మనతో పాటు ఉద్యోగులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మొదటితో దుర్గా ప్రసాద్, టీవీ మీడియా, విశాఖపట్నం.